హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధ వాక్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే స్పెషల్గా పొడి అయితే చేసి చూపించానండి. ఇంకా నేనైతే ఈసారి పొడి కాన్సెప్ట్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నానండి. పొడులు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అండ్ ఇప్పుడు బయట మసాలాలు కొనుక్కుంటూ ఉంటాం కదండి, అందులో ఏ కెమికల్స్ యాడ్ చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదండి. సో ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అనిపించి మీతో కూడా ఈ వీడియో షేర్ చేసుకుందామని చెప్పి ఈరోజైతే నేను చేపల పులుసు కోసం పొడి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో డిఫరెంట్ స్టైల్లో అండ్ సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి. ఎంత బాగుంటుందంటే దీన్ని మనం 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతానండి. ఫస్ట్ ఈ పొడి ప్రిపేర్ చేసుకోవడానికి మనకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, వాటిని దంచుకొని డ్రై చేసుకోవాలండి. సన్ డ్రై చేయొద్దు, ఇలా డ్రై అయిన తర్వాత రోస్ట్ చేసుకోవాలండి. ఇగోటి ఒక వెల్లుల్లిపాయ మొత్తం నేను ఇట్లా మనం చేసుకునే మసాలా క్వాంటిటీని బట్టి వెల్లుల్లిపాయలండి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. బట్ ఈ చేపల పులుసు మసాలాకైతే ఈ వెల్లుల్లిపాయలే సగం టేస్ట్ అండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇగోండి నేను ఇలా ఎండబెట్టుకున్న తర్వాత వేయించుకుంటున్నానండి. ఇగోండి ఇలా వేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఒక బౌలు. ఆ బౌల్తో నేను ఇలా ధనియాలు అయితే వేసుకున్నానండి. నేను 1 monthకి సరిపడగా మసాలా పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చికెన్ మసాలా, చేపల మసాలా, సాంబార్ మసాలా ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మనం కూడా అసలు టైం మంది కాదు అనుకుని ఒక ½ an hour వీటి కోసం మనం స్పెండ్ చేసాము అంటే ఎంతో హెల్దీ మసాలా పొడులు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని టేస్టీ కర్రీలు కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇగోండి ఇలా ధనియాలు సిమ్లో పెట్టి వేయించానండి. వేసిన తర్వాత 1 tablespoon ఆవాలు, 1 tablespoon సోంపు ఉంటుంది కదండి, సోంపు జీలకర్ర అయితే వేసుకున్నానండి. ఇగోండి తర్వాత 1 tablespoon మిరియాలండి. కొంచెం మిరియాలు ఘాటు కావాలి, కర్రీస్ అన్నీ కావాలి అంటే మిరియాలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. నేను తక్కువే వేశాను. అండ్ ఇందులో మెయిన్గా ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే సొంఠి అండి. సొంఠి వేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సొంఠి తర్వాత 1 tablespoon చారుపోపులండి, మెంతులు అండ్ 1 చెక్క అండి, దాచిన చెక్క వేసుకొని ఇంకా అంతే అండి, ఇంకేమీ యాడ్ చేయద్దు ఇందులో. మనం లవంగాలు ఇంకా నెక్స్ట్ పువ్వు ఉంటుంది కదండి, అవన్నీ వేసామంటే మళ్ళీ చికెన్ మసాలా అయిపోతుంది. అవేవి వద్దండి, జస్ట్ 1 చెక్క వేసుకోవాలి అంతే అండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలండి. ఇవి కాశ్మీరీ చిల్లీ అయితే కనుక మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఘాటుగా స్పైసీగా ఉంటుందండి పొడి. ఇప్పుడు వీటన్నింటినీ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. అండ్ కరివేపాకు వేసుకోవాలండి. ఇవన్నీ కరివేపాకును కూడా ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. అన్నీ సిమ్లో పెట్టేసి స్లోగా కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ ఆపొద్దు కలపడం మాత్రం. కలపడం ఆపాము అంటే గనక అడుగు మాడిపోతాయి, పైనేమో ఇంకా వేగకుండా ఉంటాయండి. ఇలా కలుపుకోవాలి. ఇంకా మనం ఇప్పుడు ఇంకా దించేస్తామన్న ఒక 2 minutes ముందు మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు, ఆ రోస్ట్ చేసిన వెల్లుల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసేసేయాలండి. ఇంకా మనకి వెల్లుల్లిపాయలు, అల్లం ఫ్రిడ్జ్లో పెట్టి పాడైపోతాయి అని టెన్షన్ లేకుండా అల్లం వెల్లుల్లి పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేశానండి. అది ఎలా ఏంటి అనేది ఒకసారి నా ఛానల్ విజిట్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఉంటుందండి, పౌడర్ అని చెప్పి ఉంటుంది, సారీ. ఇంకా అది చూసారంటే మీరు ఇంకా స్టోర్ చేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పౌడర్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని ఉండదు. ఇగోండి ఇప్పుడు ఇవి ఇలా రోస్ట్ చేసుకోవాలండి. మీడియం ఆర్ సిమ్ ఫ్లేమ్లో పెట్టండి. ఈ టైంలో పెట్టి ఇలా కదుపుతూ ఉండాలండి. ఎక్కడ కలపడం మాత్రం ఆపొద్దు. ఎందుకంటే అన్నీ ఒకే కన్సిస్టెన్సీలో రోస్ట్ అవ్వడం తగ్గిపోతుందండి. కొంచెం మాడిపోవడం, కొంచెం ఏమో వేగపోవడం అలా జరుగుతుంటుంది. సో మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. మన బాడీలో షేక్ వచ్చేంత వరకు ఇలాగా ఈ మసాలా పొడిని షేక్ చేస్తూనే ఉండాలండి. ఇగోండి మంచి అరోమా వస్తుందండి వేగేటప్పుడు. ఇంకా ఆ వెల్లుల్లిపాయలు వేసాం కదండి, అసలు భలే ఉంటుందండి స్మెల్ మాత్రం వేగుతుండేటప్పుడు. ఇప్పుడు వేగిపోయి కదండి, వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లగా చేసుకోవాలండి. ఇగోండి ఇప్పుడు వేగిపోయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసానండి. చేసేసి అదే కడాయిలో చల్లగా చేయొద్దండి, ఎందుకంటే మాడిపోతాయి అడుగువి. కడాయి హీట్కి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లగా చేసుకోవాలండి. ఇగోండి ఇలా 2 minutesలో చల్లగా అయిపోతాయండి. గోరువెచ్చగా కూడా ఉండొద్దు, ఎందుకంటే ముద్దలు అయిపోతుంది. మనం వెల్లుల్లిపాయలు వేసాం కదండి, మొత్తం చల్లగా అయిపోవాలండి. చల్లగా అయిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇందులో మనం వెల్లుల్లిపాయలు ఇంకా సొంఠి వేసుకున్నాం కదండి, ఆ 2 అస్సలు స్కిప్ చేయొద్దండి, మెయిన్ అవే వేసి ఇగోండి ఇలా మిక్సీ పట్టుకోండి.
మెత్తని పొడిలా, లేదు బరకగా కావాలండి మరి మెత్తగా చేయకండి, అంతే అండి. ఎంత అరోమా వస్తుందంటే మనం కర్రీస్లో వేస్తే. ఇది కేవలం చేపల పులుసుకి చేపల కర్రీకి మాత్రమే మసాలా అండి. ఇలా చేసుకొని మనం సంవత్సరం పాటు స్టోర్ చేసుకునే పొడులు ప్రిపేర్ చేసుకున్నామంటే బయట కొనే శ్రమ తగ్గుతుంది. అందులో ఏ కెమికల్స్ యాడ్ చేస్తున్నారా అని తినేటప్పుడు టెన్షన్ పడే, ఇంకా మనం ఇవి కర్రీస్ తినేటప్పుడు మసాలా ఫామ్ అయిపోయి యాసిడిటీ ఫామ్ అయిపోయింది దేనివల్ల అని టెన్షన్ పడక్కర్లేదండి. సో ఇలా ఇంట్లో మసాలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనం కర్రీస్లో ఎంత మసాలా వేసుకున్నా పర్వాలేదు ఇంకా. అండ్ పిల్లలకు కూడా పెట్టొచ్చండి. ఇప్పుడు బయట అమ్ముతున్న మసాలాలో ఎలాంటి కలర్స్ కలుపుతున్నారో కూడా తెలియట్లేదు. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.